నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు, వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్లు, ఇన్సూరెన్స్ ఉండాలని, వాహనాల నెంబర్ స్పష్టంగా కనిపించేలా నెంబర్ ప్లేట్లు ఉండాలని, ఇవి లేని వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసు నమోదు చేస్తామని తెలిపారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు సహకరించాలని, పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులు ప్రభుత్వం ఇచ్చిన రాయితీ అవకాశాన్ని వినియోగించుకొని వెంటనే చలాన్ చెల్లించుకోవాలని, రాయితీ సమయం దాటిన తరువాత పూర్తి స్థాయిలో చలాన్ చెల్లించవలసి వస్తుందని తెలిపారు. పోతే బాగుంటుంది కానీ ట్రెండింగ్ మొత్తం క్లోజ్ చేద్దాం. టైం ఇచ్చినా కట్టట్లేదని మండల మరియు పట్టణ వాహనదారులకు విజ్ఞప్తి చేసేది ఏమనగా, ప్రతి ఒక్కరూ కూడా బండి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, అలాగే ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. వాహనం నడిపే వ్యక్తికి కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నెంబర్ ప్లేట్ వేయించుకోవాలి. అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి ఈ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ కానీ, బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి లేకుండా కానీ, నెంబర్ ప్లేట్ లేకుండా కానీ వారి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసి వారికి కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అన్ని డాక్యుమెంట్స్ కలిగి ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. అంటే పెండింగ్ చలాన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు చలాన్స్ అన్ని కూడా కట్టుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు ప్రభుత్వము పెండింగ్ చలాన్ల మీద 80% వరకు కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వాహనాలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తర్వాత మళ్ళీ ఆఫర్ అయిన తర్వాత మళ్ళీ పూర్తి మొత్తంలో ఫైన్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఆఫర్ ఉన్న వరకు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.